సంక్రాంతి రేసులో ప్రభాస్ చిరు సినిమాలున్నా డేర్ చేస్తున్నారు శర్వానంద్, నవీన్ పోలిశెట్టి. పండక్కి థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయిన ఈ యంగ్ హీరోలు ప్రమోషన్స్ పరంగా వెనకపడ్డారు. దీంతో చెప్పిన డేట్ కి బాక్సాఫీస్ ముందుకొస్తారా లేక లాస్ట్ మినిట్ లో ఏమైనా హ్యాండ్ ఇస్తారా అనే డౌట్స్ రేజ్ అవుతున్నాయి. వచ్చే సంక్రాంతి ఆడియన్స్ కి ఓ రేంజ్ లో ట్రీట్ ఇవ్వనుంది. ది రాజా సాబ్ మూవీతో మొదలయ్యే పండగ జోష్ ని మన శంకర వరప్రసాద్ గారు సినిమా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా ఉంది. వీళ్ల ప్రమోషన్స్ స్పీడ్ చూస్తే అలాగే ఉంది. లేట్ గా రిలీజ్ డేట్ ఇచ్చిన రవితేజ కూడా స్పీడ్ పెంచారు. వీళ్ల సంగతి ఎలా ఉన్నా యంగ్ హీరోలు శర్వానంద్, నవీన్ పోలిశెట్టి కూడా ఫెస్టివల్ కే వస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రమోషన్స్ లో వెనకబడిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్ చేసి సంక్రాంతికి వస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. నారీ నారీ నడుమ మురారి సినిమాతో సంక్రాంతి సెంటిమెంట్ ని మరోసారి రిపీట్ చేస్తానంటున్నారు శర్వానంద్. ఈ నెల 22న సినిమా టీజర్ విడుదల చేస్తున్నట్టు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. దీనిపై అప్డేట్ ఇస్తూ సంక్రాంతి తనకు కలిసొచ్చిన విషయాన్ని ఫన్ యాంగిల్లో ప్రజెంట్ చేశారు శర్వా. జనవరి 14న విడుదలవుతున్న నారీ నారీ నడుమ మురారి నుంచి దర్శనమే సాంగ్ తప్పించి ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేయలేదు మేకర్స్. ఫైనల్లీ శర్వా మూవీ టీజర్ అప్డేట్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. శర్వానంద్ కంటే ముందుగా జనవరి 14న అనగనగా ఒక రాజు సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు నవీన్ పోలిశెట్టి. మూవీకి సంబంధించి పెద్దగా కంటెంట్ రివీల్ చేయని మేకర్స్ క్రేజీ ప్రమోషన్స్ తో సినిమాని ఆడియన్స్ కి బాగానే రీచ్ చేశారు. అయితే భీమవరం బాల్మా సాంగ్ రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ పరంగా సౌండ్ చేయలేదు నవీన్ పోలిశెట్టి. దీంతో సినిమా సంక్రాంతికి వస్తుందా లేక చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తుందా అనే డైలమా క్రియేట్ అవుతోంది. దీంతో అనగనగా ఒక రాజు సినిమా టీజర్, ట్రైలర్ పై అప్డేట్ ఇవ్వాలంటున్నారు ఆడియన్స్.